నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. స్వామి ఇక మీరే కాపాడాలి. మీరు విన్నారు, మీరున్నారు, అంతా మీకే తెలుసు. పాపం పుణ్యం మాకేం తెలియదు. కాపాడాల్సింది మీరే. కడిగిన ముత్యమని తేల్చాల్సింది కూడా మీరే. ఇక అంతా మీ దయ. ఈసారి గాని కాపాడారా పెద్ద వివాదం నుంచి బయటపడతాం సామి అంటూ తిరుమల వెంకన్నకు మొక్కుకుంటున్నారు ఆ నేతలు. లడ్డు వివాదం అటు ఇటు తిరిగి ప్రత్యేక దర్యాప్తు సంస్థ చేతికి వెళ్తూ ఉండడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. కానీ కొత్త సిట్ ఏం తేలుస్తుందనే ఉత్కంఠ మాత్రం కంటిన్యూ అవుతోంది. ఇంతకీ సుప్రీంకోర్టు చెప్పిన సిట్లో ఎవరెవరు ఉండబోతున్నారు? అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఎవరు కోరుకుంటున్నట్లు వచ్చినట్లు? రాజకీయ అగ్నికి ఆజ్యం పోసిన నెయ్యి మంటలు చల్లారినట్లేనా? తిరుమల లడ్డూ ఇష్యూపై స్వతంత్ర సిట్. కమిటీలో ఉండే ఆ 5గురు ఎవరు? సుప్రీం తీర్పు ఎవరు కోరుకున్నట్లు వచ్చినట్లు? కొండ మీద వ్యవహారం 7 కొండల మీదే ముగుస్తుందనుకున్నారు. కానీ మాడవీధులు దాటి ఏపీలో రాజకీయ దుమారం లేపి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంతింత ఈ పెద్ద ఇష్యూ అయింది శ్రీవారి లడ్డూ వివాదం. శ్రీవారి ప్రసాదం అపవిత్రం అయ్యిందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలతో మొదలైన దుమారం దేశవ్యాప్తంగా హిందువుల ఆగ్రహానికి కారణమైంది. ఏపీ సర్కార్ సిట్ వేసింది, కానీ పంచాయతీ తెగేలా కనిపించలేదు. అంతలోనే వైవి సుబ్బారెడ్డి, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి లాంటి వారు సుప్రీంకోర్టు మెట్లెక్కడంతో స్పెషల్ టీంతో దర్యాప్తు జరగాలంటోంది సుప్రీంకోర్టు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వాడారన్న ఇష్యూపై 5గురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిలో సిబిఐ నుంచి 2, ఏపీ ప్రభుత్వం తరపున 2 పోలీసు అధికారులు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ నుంచి 1 సీనియర్ అధికారి సభ్యులుగా ఉండాలని సూచించింది. స్వతంత్ర సిట్ దర్యాప్తును సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం. కోట్లాది భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. అయితే సుప్రీం తీర్పు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వైసీపీ సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేసింది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాత్రం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ పిటిషన్ వేశారు. అటు పూర్తి స్థాయిలో సిబిఐ ఎంక్వైరీ కాకుండా, ఇటు మాజీ న్యాయమూర్తితో కాకుండా స్పెషల్ సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. పూర్తిగా సిబిఐ పరిధిలో లేకుండా, అలా అని ఏపీ ప్రభుత్వ పరిధిలో లేకుండా సిబిఐ నుంచి 2, ఏపీ ప్రభుత్వం తరపున 2 పోలీసు అధికారులు ఉండేలా ఆర్డర్స్ ఇచ్చింది అత్యున్నత న్యాయస్థానం. సుప్రీం ఇచ్చిన తీర్పును సీఎం చంద్రబాబుతో పాటు వైసీపీ నేతలు కూడా స్వాగతిస్తున్నారు. సత్యమేవ జయతే అని చంద్రబాబు అంటుంటే సుప్రీం ఆర్డర్స్ చంద్రబాబుకు చెంపపెట్టు లాంటివని, న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నట్లు మాజీ సీఎం జగన్తో పాటు భూమన, వైవి సుబ్బారెడ్డి స్టేట్మెంట్లిచ్చారు. అయితే సుప్రీం తీర్పు ఎవరు ఆశించినట్లు వచ్చిందన్న చర్చ జరుగుతోంది. ఇదో రకంగా చంద్రబాబుకు అనుకూలంగా వచ్చినట్లు భావించాలంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. ఏదో ఒక కేంద్ర పరిధిలోని సంస్థతో ఎంక్వైరీ జరగాలని చంద్రబాబు కోరుకున్నారని, ఇప్పుడదే జరగబోతోందని విశ్లేషిస్తున్నారు. లడ్డూ వివాదంపై డైలాగ్ వార్ కొనసాగుతుండగానే సిట్ ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. అయితే సిబిఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని వైసీపీ డిమాండ్ చేసింది. ఈ పరిస్థితుల్లో కూటమి కార్నర్ అయిపోయే పరిస్థితి వచ్చింది. ఇంతలోనే సుప్రీంలో పిటిషన్లు దాఖలవడం, విచారణ కొనసాగుతుండటంతో సిట్ విచారణను నిలిపేసింది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు కోర్టు తీర్పుతో ఓ ప్రత్యేక టీం దర్యాప్తు చేయనుంది. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉండాలన్న సుప్రీం ఆదేశాలతో స్పెషల్ సిట్ అనేది ఓ న్యూట్రల్ టీంగా విశ్లేషించబడుతోంది. ఏపీ సర్కారు వేసిన సిట్ నెయ్యి కల్తీ జరిగిందని తేల్చినా, కల్తీ జరగలేదని తేల్చినా సీఎం చంద్రబాబు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చేది. నెయ్యి కల్తీ అయ్యిందని లోకల్ సిట్ చెబితే చంద్రబాబు చెప్పు చేతల్లోని టీం వాళ్లకనుకూలంగా రిపోర్ట్ ఇచ్చిందని విమర్శలొచ్చేవి. కల్తీ జరగలేదని తేల్చిన కూటమి సర్కారు వేసిన సిట్టే కల్తీని నిర్ధారించలేదని చంద్రబాబు రాజకీయ దురుద్దేశంతో రాద్ధాంతం చేశారన్న ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ 2 విమర్శలకు చెక్ పెట్టినట్లయిందంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. అంతేకాదు వైసీపీ కూడా సుప్రీం చెప్పిన ప్రత్యేక సిట్ ఏర్పాటును స్వాగతిస్తుండటంతో
స్పెషల్ సిట్ ఇచ్చే రిపోర్ట్ను కూడా ఒప్పుకోక తప్పదంటున్నారు. సో ఇప్పుడు ప్రత్యేక సిట్ చేతిలో ఏపీ రాజకీయం ఇరుక్కుపోబోతోంది. స్పెషల్ సిట్ తేల్చే వరకు లడ్డూ లడాయిపై పార్టీలు సైలెంట్ గా ఉండే అవకాశం కనిపిస్తోంది. సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్లో పనిచేస్తున్న 2 పోలీసు అధికారులను స్పెషల్ సిట్లో నియమించే అవకాశముందన్న చర్చ జరుగుతోంది. ఆ అధికారులు ఇప్పటికే తమ 3 రోజుల విచారణలో సేకరించిన అంశాలను సిబిఐ ఆఫీసర్లతో పాటు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆఫీసర్ ముందు పెట్టనున్నారు. ఫైనల్ గా ఇప్పుడు సుప్రీం వేసిన స్పెషల్ సిట్ ఇచ్చే రిపోర్టే లడ్డూ కల్తీ వ్యవహారాన్ని తేల్చడంతో పాటు ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే అవకాశముందన్న చర్చ జరుగుతోంది.